ఒక అమ్మాయి నెత్తి మీద బాగా బరువు పెట్టుకొని, బరువు అంటే ఇనుప ముక్కలు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ ఆయన కొలిం పని చేసేవాడు. ఏం పని? కొలిం అంటే తెలుసా? కొలిం అంటే గొడ్డళ్ళు, కొడవళ్ళు, కత్తులు, కటార్లు తయారు చేస్తారు చూడండి, కొలిమి. అక్కడే సానబడతారనమాట. కొలిమిలో కాల్చి తయారు చేస్తారు, సానబడతారు. అలాంటి పని చేసేవాడు కాబట్టి భర్త దగ్గరికి పెద్ద బరువు పెట్టుకొని, గంపలో బరువు పెట్టుకొని, ఇనప ముక్కలన్నీ పెట్టుకొని వెళ్తుంది ఉదయం 10 గంటలప్పుడు. వినండి, ఉదయం 10 గంటలప్పుడు వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఎదురుపడ్డారు. ఎదురుపడి వారు మాట్లాడిన మాటలు మీతో నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి, దయచేసి మీరు చక్కగా వినాలి. ఒక ఆవిడ అంటది, ఏంటి నీ భర్త అంత సోమరిపోతా, ఇంత బరువు మోస్తున్నావు అని ఒక ఆవిడ ఒక మాట అనేసి పగలబడి నవ్వేసింది. రెండో ఆవిడ అంటది, నీ భర్త చేతగాని పడట్టుంది, అంతే, అందుకే ఈ బరువులని నీ నెత్తిన పెట్టుకుని మోస్తున్నావు అని రెండో ఆవిడ మాట్లాడింది. మూడో ఆవిడ అంది, నిజంగా మీ ఆయన ఎంతో కఠినుడు, అందుకే నీ చేత భారాన్ని భరించేలా చేస్తున్నాడు, అమాయకురాలుగా నిన్ను చూసి వాడేసుకుంటున్నాడు, అదే మంచివాడైతే ఇంత బరువులు మోయనిస్తాడా అన్నట్టుగా మాట్లాడి నవ్వుతున్నారు. ఈ మాటలు విన్నావిడ, మీరు అన్నట్టు నా భర్త సోమరిపోతు కాదు, బంతకస్తుడు కాదు, కఠినుడు కాదు, బాధ్యత లేనివాడు కాదు. సరే, మీరు అన్నట్టు నా భర్త ఒకవేళ నన్ను బరువులు మోపించేవాడైతే ఇప్పుడే పిలిపిస్తాను, మీరు ఎక్కడ ఉండండి, గంప చూస్తుండని అక్కడ పెట్టేసి ఇంటి దాకా వెళ్ళింది, మరలా తిరిగి వచ్చింది. ఏడి మీ ఆయన రాలేదా, నిజంగా నిన్ను అమాయకంగా వాడేసుకుంటున్నాడు, తర్వాత నువ్వు తగ్గిపోతావు, బలహీనలు అయిపోతావు, ఇంటి పని, వంట పని, పొలం పని, కొలిం పని ఇంత చేసి రేపు పొద్దున బలహీనలు అయిపోతే నువ్వేం చేస్తావు, నీ భర్త నిన్ను బాగా ఉపయోగించుకుంటున్నాడు అని చెప్తే, ఏడు మీ ఆయన రాలేదేంటి అని అడిగారు. ఆ మాటలు విన్నటువంటి ఆవిడ అంటది, నేను నా భర్తను తీసుకొని రావడానికి అది వెళ్ళింది, నేను వచ్చేటప్పుడు కిటికీలు వేయటం మర్చిపోయాను, తలుపు కూడా సరిగా వేయటం మర్చిపోయాను, ఎందుకే దగ్గరే కాబట్టి నేను ఈ గంపను చూస్తున్న ఇంటి దాకా వెళ్ళింది నా తలుపులు కిటికీలు వేసుకొని రావటానికి. నా భర్త కష్టపడి పనిచేసేవాడు, బద్ధకస్తుడు కానే కాదు, నా భర్త బాధ్యత కలిగిన వాడు, ఏమాత్రం బాధ్యత లేనివాడు కానే కాదు, నా భర్త కుటుంబ భారాన్ని మోసేవాడు, మీలాగా మీరు అనుకున్నటువంటి వాడు కాదు. మీరు అన్నారని నా భర్త మీద వెళ్ళి నేను పోట్లాడలేను, మీరు అన్నారని నన్ను సుఖపరచలేదని నా భర్తతో నేను అడగను అని చెప్పి ఆ మాట్లాడితే మొఖాన కొట్టినట్టుంది ఈ మాట. ఆ మాటలు విన్నటువంటి ముగ్గురు ముఖం తలదించుకొని వెళ్ళిపోయారు. వినండి, ఈరోజు సమాజము ఎలా ఉంది అంటే ఇలాగే ఉంది. అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఇలాగనే ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, కుటుంబాల్లో గొడవలు పెట్టేవాళ్ళు, కుటుంబాల్లో కలహాలు రేపేవాళ్ళు, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, ఏమండి, పిల్లల మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద పిల్లలకు చెప్పేటువంటి మనుషులు ఎక్కువైపోతున్న రోజులు ఇవి. నమ్మకండి, వినకండి. వాడేదో అన్నాడు, ఆవిడేదో అన్నది, ఆమె ఏదో అన్నది, ఆ అమ్మ ఏదో అన్నది, ఆయన ఏదో అన్నాడని చెప్పేసి నీ కొంపను కొల్లేరు చేసుకోవద్దు. దయచేసి ఎవరన్నా పట్టించుకోవద్దు, నీ పని సాపిగా చేసుకొని వెళ్ళు. దేవుడి మాటలను మీ హృదయాల్లో పదిలపరచునుగాక. వినండి, అంత్య దినాలు. ఏ దినాలు? అంత్య దినాల గురించి గత వారంలో మీకు 2 వారాలుగా బోధిస్తూ వచ్చాను. అంత్య దినములు అంటే అర్థము, అంత్య దినములు అంటే అర్థము చివరి దినాలు. భలే చెప్పారు, చివరి రోజులు, ముగింపు రోజులు. అంత్య దినాల్లో మనం ఉన్నాము అంటే చివరి కాలములో మనం ఉన్నాము, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాము. ఏదో సంభవించబోతుంది, ప్రళయం ఏదో రాబోతుంది, లోకం ఏదో, ప్రపంచం ఏదో అంతం కాబోతుంది, కాబట్టి చివరి రోజుల్లో మనం ఉన్నాము. అందుకే యాకోబు 49వ అధ్యాయం ఆదికాండంలో మొదటి వచనంలో అంత్య దినాల గురించి మీకు బోధిస్తాను రండి అని 12 మంది కుమారులను పిలిచి వారిని ఆశీర్వదిస్తాం మనం చూస్తాం. వీళ్ళరా మోషే అంటాడు, అంత్య దినాల్లో ఎలా ఉండబోతున్నారు మీరు, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడే నేను ఉన్నప్పుడే నా మాట వినకుండా మీరు తిరుగుబాటు చేస్తున్నారు, రేపు అంత్య దినాలు వస్తే మీ పరిస్థితి ఏంటి, కీడొచ్చి పడుతుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు అని ద్వితీయోపదేశ కాండములో మోషే తన ప్రజలతో చెప్పటం పోయిన వారాలు ఇవన్నీ కూడా మీకు నేను బోధించాను. 1 అంత్య దశ అని, 2 అంత్య కాలమని మీకు చెప్పాను. 3వ దాంట్లో అంత్య దినాల్లో 3 విషయాలు కూడా మాట్లాడుకుంటూ వచ్చాను. అంత్య దినాలు 5 మాటలు ఉన్నాయి, అందులో కొన్ని విషయాలు మీకు బోధించాను. అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అనేది మీకు చూపించాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము
28వ వచనం. డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం అనే వెలుగులోకి వెళ్తే మన జీవితాలు సరిచేయబడతాయి. 28 వచనం, 2వ అధ్యాయం. అయితే దేవుడొకడు ఉన్నాడు, అంత్య దినములయందు జరగబోయేదాన్ని ఆయన రాజునకు దర్శనము చూపించాడు, కళ ద్వారా రాజుకు చెప్పాడు. ఎప్పుడు జరగాల్సింది, ఎప్పుడు జరగబోయేదాన్ని రాజుగారికి చూపించాడు? అంత్య దినాలు, చివరి దినాల్లో, ఆఖరి రోజుల్లో ఏం జరగబోతుందో రాజు అయిన నెబుకద్నెజరుకు చూపించాడు. ఇక్కడ నెబుకద్నెజరు ఆయన 2వ అధ్యాయంలో మనకు నెబుకద్నెజరే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం కూడా నెబుకద్నెజరు కనిపిస్తాడు. ఆ తర్వాత బెల్షస్సర్ ఆయన కుమారుడు కనిపిస్తాడు. ప్రియులారా, అంత్య దినాల్లో ఏం జరగబోతుందో నా కళ భావాన్ని ఎవరు చెప్తారయ్యా? నా కళ గురించి ఎవరు చెప్తారు? కళ వచ్చింది, దాన్ని మర్చిపోయాను, కళను మర్చిపోయాను. కళే మర్చిపోయాట. ఇప్పుడు కళ చెప్పాలి, భావం చెప్పాలి, రెండూ చెప్పాలి. ఎవరి వల్ల కాల? దేశంలో శకునుగానులు వచ్చారు, జ్యోతిష్యులు వచ్చారు, ఏమండి, చాలా మంది జ్ఞానవంతులు, మేధావులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు. ఎవరి వల్ల కాల? దానియేలు ఒక 2 రోజులు గడువు తీసుకొని, నాకు 2 రోజులు గడువు ఇవ్వండి, తప్పకుండా మీ కళ చెప్తాను, ఎవరికి హాని తలపెట్టొద్దని 2వ అధ్యాయంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు 4 కలిసి ప్రార్థన చేస్తే దాని భావాన్ని దానియేలుకు దేవుడు బయలుపరుస్తాడు. కళను చూపిస్తాడు, దాని భావాన్ని కూడా చెప్తాడు. దాని గురించి ఇప్పుడు దానియేలు 28వ వచనంలో 2వ అధ్యాయంలో అంటాడు. ఏమంటున్నాడంటే, అయ్యా రాజుగారు, మీకు వచ్చిన కళ ఇప్పుడు జరిగేది కాదు, అంత్య దినాల్లో, అంత్యకాలంలో జరగబోతుంది. ఆ కళకు అర్థం కూడా దానియేలు విఫలంగా చెప్పటం మనం చూస్తాం. వీళ్ళరా, అంత్య దినాల్లో ఎలాంటి మనుషులు ఉంటారో కూడా పోయిన వారం మీకు చెప్పాను. ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు చెప్పానే, అపహాస్యకులు, హేళన చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు, ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు, కుటుంబాలను చెడగొట్టే వాళ్ళు లేస్తూ ఉంటారు, చెదరగొట్టే వాళ్ళు లేస్తూ ఉంటారు, సంఘాలను పాడు చేసే వాళ్ళు లేస్తారు. ఏమండి, ఈరోజు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం కావడానికి కారణం ఏంటి? అక్కడ చెప్పే మాట అక్కడ, ఇక్కడ చెప్పే మాట ఇక్కడ చెప్పి కదా ఆ భార్యాభర్తలు విడిపోయింది. మంచి కుటుంబాలు, ఎంతో ఆప్యాయంగా ఉండే పిల్లలు, ఎంతో ఆత్మీయంగా ఉండే భార్యాభర్తలు, ఆ భర్తకి ఏదో చెప్పింది, ఆ భార్యకి ఏదో చెప్పింది, ఇద్దరు విడిపోయారు. వీళ్ళే అపహాస్యకులు, వీళ్ళే నిందలు మోపేవాళ్ళు, వీళ్ళే సంఘాలను, కుటుంబాలను చెదరగొట్టేటువంటి వారు. అలాంటి ప్రియులుగా మీరు ఉండొద్దు, అలాంటి పిల్లలుగా మీరు ఉండొద్దు. ఎవరు నీ కంటికి కనిపించింది, నువ్వు చూసావు, దాన్ని విన్నావు, నువ్వు అక్కడే మర్చిపో. ఎవరో ఒక ఆయన చెప్తుంటే విన్నాను యూట్యూబ్లో. 3 చెప్పాడు ఆయన. ఎన్ని చెప్పాడు? 3 చెప్పాడు. ఈ 3 పాటించమన్నాడు. ఎక్కడ వస్తువు అక్కడే పెట్టమన్నాడు. నువ్వు తీసావా? వస్తువు తీసా వాడేసుకున్నావు ఇంట్లో, మరలా వస్తువు అక్కడే పెట్టు. నెంబర్ 2, ఎక్కడి మాట అక్కడే మర్చిపో. ఎక్కడి మాట అక్కడే, ఎవరు ఏమి చెప్పినా కూడా అక్కడిదే మర్చిపో. ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆయన. చాలా విషయాలు, మంచి విషయాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు చెప్పారు? మర్చిపో. ఎందుకు దాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పిన దాకా కొత్త ఉపరం. చదవండి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు, 2 పేతురు, 3వ వచనం. పోయిన వారం చదివించానుగా, చదువు మళ్ళా. అంత్య దినములలో వచ్చిరి తాళ్ళే, మనకొద్దు ఇంకా. ఎవరు అంత్య దినాల్లో ఎవరు వస్తారు? అపహాస్యకులు అంటే, ఎగతాళి చేసేవాళ్ళు, ఏలం చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, విడగొట్టేవాళ్ళు, చెదరగొట్టేవాళ్ళు. జాగ్రత్త, చివరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య రోజుల్లో మనం ఉన్నాం, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం. ఎవడెలాంటి వాడో, ఎలాంటి అమ్మాయో, ఎలాంటి అబ్బాయో చాలా జాగ్రత్తగా గమనిస్తే మంచిది. మనం లేకపోతే మోసపోయినట్టే, అడిపోయినట్టే, పాడైపోయినట్టే జీవితం. తిమోతి రాసిన పత్రిక ఎంతమంది ఉన్నారో అక్కడ చూపిస్తాను మీకు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. చిన్నగా చదువుకుంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని
ఆ ఏలనగా మనుషులు ఒకటి స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనరాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవము ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారై దాని శక్తిని ఆశ్రయించిన వారు, ఇచ్చి వారికి తిమోతి నా కుమారుడా జాగ్రత్త. ఏమండి, ఎంత బాగా రాశాడు పౌలు గారు, అర్థమైందా? తిమోతి నాయనా జాగ్రత్త నాయన, ఇలాంటి మనుషులు ఉన్నారా సమాజంలో, బాబు సేవ చేస్తున్నావు, ఉద్యోగం చేసుకునే చోట, వ్యాపారం చేసుకునే చోట, ఉంటున్న వీధిలో, ఉంటున్న ప్రాంతంలో, ఉంటున్న గ్రామంలో, ఉంటున్న పట్టణములో ఎంతమందో తెలుసా? ఇల్లు ఎంతమంది చెప్పాను పోయిన వారం? 19 మంది మనుషులు ఉన్నారు ఇక్కడ. ఇళ్లలో మనం చెప్పుకోవాలి అంటే ముగ్గురిని తీయచ్చు బయటికి. ఎంతమందిని? అసలైన వాటిని ఎంతమందిని? ముగ్గురిని తీయొచ్చు. ఎవరిని తెద్దాం? తల్లిదండ్రికి విధేయత లేకుండా జీవించే వాళ్ళను బయటికి లాగండి. లేరా? ఎంతమంది ఉన్నారండి ఈరోజు? అందరు కాదండి, కొద్దిమంది లేరా? వీటికి మనం ఎతికినట్లయితే సగానికి సగం వీళ్ళు లేరా? ఉన్నారు. పెంచిన అమ్మా నాన్నను విడిచిపెట్టిన వారు, పెంచిన అమ్మా నాన్నను కొడుతున్నవారు, పెంచిన తల్లిదండ్రిని చంపుతున్నవారు, పెంచిన తల్లిదండ్రిని తీసుకెళ్ళి ఆశ్రమంలో పడేస్తున్నవారు, తిండి పెట్టకుండా వెళ్ళగొచ్చినటువంటి కోడళ్ళు కొడుకులు లేరా? ఉన్నారు. నెంబర్ 2, వీళ్ళలోంచి ఇంకొకరిని ఎవరిని తెద్దాం? కృతజ్ఞత లేని వారు ఎక్కువ మంది అయిపోయారు. మేలు పొందుకున్నంత వరకే, ఆశీర్వాదం పొందుకున్నంత వరకే, ఆరోగ్యం పొందుకున్నంత వరకే, నీ దగ్గర నుంచి డబ్బు లాక్కున్నంత వరకే, తర్వాత ముఖం కూడా చూపించారు. జాగ్రత్త జాగ్రత్త. ఆ తర్వాత నువ్వెవరో ముఖం తిప్పేసుకొని వెళ్ళేటువంటి వాడు. మేలు పొందుకుంది నీ వల్లే, ఉద్యోగం పొందుకుంది నీ వల్లే, ఇల్లు కట్టుకుంది నీ వల్లే, నీ వల్లే ఇక్కడ ఉన్నారు, నీ వల్లే ఇక్కడికి వచ్చారు. కానీ ఏమైంది? ఈ రోజుకు నేను మర్చిపోను నేను ఇక్కడికి రావడానికి కారణం ఎవరు అని. ఈరోజు ఆయనకి ఎదురు పడితే నేను 200, 300, 500 ఆయన చేతులు పెడతాను. ఎందుకు? కృతజ్ఞత. ఇక్కడ ఉండటానికి ఎవరిచ్చారో ఆయన కనిపిస్తే ఆయనకి టీ ఇప్పిస్తాను, కలిసి కాసేపు కూర్చొని మాట్లాడు, టిఫిన్ పెట్టిస్తాను, జోబిలో డబ్బులుంటే కానుకిస్తాను, ఏదైనా వస్తువు కొని ఆయన ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను అంటాను. ఎందుకు? కృతజ్ఞత. మర్చిపోవటానికి వీలు. ఇందులో నుంచి మనం బయటికి లాగితే ఇద్దరు ఇంకొకళ్ళు ఎవరిని పైకి శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు, పైకి బట్టే దాని శక్తిని పొందుకోలేకపోతే. తిమోతి, ఇలాంటి వారికి దూరంగా ఉండు నాయన, ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండు నాయన, మంచిది, నీకు మంచిది. అంత్య దినాలు మొదటి మాట. అంత్య దినాల్లో 5 మాటలు ఉన్నాయి. అందులో మొదటి మాట, అంత్య దినాల్లో ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? చివరి రోజుల్లో ఏం చేయకుండా ఉంటే మంచిది. ఏం చేశారు చివరి రోజుల్లో వాళ్ళని మీకు చూపిస్తున్నాను. అంత్య దినాల్లో ఏం చేశారు అంటే ధనాన్ని ఎక్కువగా కూర్చుకున్నారు. చివరి రోజుల్లో డబ్బును ఎక్కువగా దాచిపెట్టుకున్నారు, బంగారం ఎక్కువగా దాచుకున్నారు. చదవండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవండి. మీ ధనం ఏమైపోయింది? చెడిపోయింది. మీ వస్త్రములు ఏమైపోయినాయి? చెమటలు కొట్టినవి అయిపోయినవి. మీ బంగారం ఏమైంది? మీ వెండివి ఏమైంది? తుప్పు పట్టిపోయింది. తినివేయును. అంత్య దినముల యందు
మీరు ధనము కూర్చుకుంటిరి. ఆమేన్. ఎప్పుడు కూర్చుకున్నారు? మనం కాదమ్మా, మనం గురించి కాదు. అంత దినాల్లో ఏం చేశారు అని చెప్తున్నాను నేను. చివరి రోజుల్లో ఎలా ఉండాలి, ఆఖరి రోజుల్లో ఎలా ఉండాలి, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నవాడు ఎలా ఉండాలి, బ్రతుకు మారద్దు. అంత్య దినాల్లో వారు చేసిన తప్పేమిటంటే ధనాన్ని కూర్చుకున్నారు, బట్టలను కూర్చుకున్నారు, బంగారం కూర్చుకున్నారు, డబ్బును కూర్చుకున్నారు, స్థలాలు కూర్చుకున్నారు, పొలాలు కూర్చుకున్నారు, సంపదను కూడబెట్టుకున్నారు. ఏమైపోయింది? ఎప్పుడో చెప్పాను, బైబిల్ ఎప్పుడు చెప్పదు మీరు డబ్బు సంపాదించొద్దని. బైబిల్ చెప్పదు. మీరు సంపాదించి మీరు ఫలించండి అన్నదే బైబిల్ వాక్యం. మీరు అభివృద్ధి కావాలన్నదే దేవుని మాట. మీరు విస్తరించాలన్నదే దేవుని యొక్క లేఖనము. మీరు సంపాదించొద్దు, దేవుడా తండ్రిని మందిరంలో కూర్చోమని ఎక్కడ బోధ లేదు. దానికి బైబిల్ ఒప్పుకోదు, నేను అసలు చెప్పను కూడా. బైబిల్ చెప్తుంది కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవాలి, పిల్లలను పోషించుకోవాలి, కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోమని బైబిల్ చెప్పేది. కానీ ఇక్కడ చేసిన మనుషులు ఎప్పుడు సంపాదించుకున్నారంటే చివరి రోజు మళ్ళా చదవయ్యా 5వ అధ్యాయం. నేను చదువుతాను చూడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గురించి ప్రలాపించండి, ఆడవండి. మీ ధనము చెడిపోయినే, మీ వస్త్రములు చెమటలను కొట్టిని ఆవేనే, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యము ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఇక్కడ ఆఖరి మాట, అంత్య దినముల యందు ధనమును కూర్చుకుంటుంది. చివరి రోజుల్లో చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు అంటారు, హిందువులు అంటారు, ఎందుకు ఈ వయసులో ఏం చేస్తావు? వాళ్ళు అంటారు, హిందువులు అనే మాట చెప్తారు, హరే రామ హరే కృష్ణ అని కూడా పోవచ్చుగా అంటుంటారు. ఏమండి అంటే వాళ్ళ మాట చెప్తున్నాను నేను. మనం ఏమంటామంటే చివరి రోజుల్లో ఒకవేళ ఇలా వస్తే, పోవలసి వస్తే, ఆ పోయే ముందుగా మనం చేయవలసింది అంటే అవినీతి, అన్యాయము, అక్రమాలు ఇవన్నీ పక్కన పడేసి ఒక నీతిని చేపట్టి పరిశుద్ధతను పట్టుకొని పవిత్రత చేత పట్టుకొని ఈ ఆఖరి రోజుల్లో ఒక మంచి ప్రవర్తన కలిగిన వారేం బతికి బాగుండేది. కీర్తనలు 62వ అధ్యాయం 10వ వచనం. ఒక మాటే చెప్తాను మీకు, 5 మాటలు చెప్పను కుదరదుగా, ఒక్క మాటే. ఇందులోనే కొన్ని వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 62వ అధ్యాయం 10వ వచనం కీర్తనలు. బైబుల్ తీయండి. చదువుకున్న వాళ్ళు బైబుల్ తీసి, చదువుతున్న వారు అక్కడ ఉన్నాయో లేవా అని మీరు పరిశీలన చేయండి. చదవండి ఇప్పుడు. 62:10. బలత్కారమందు చూసావా? దేని మీద లక్ష్యం ఉంచొద్దు. దేవుడు దీవించాడు, బాగా డబ్బునిచ్చాడు, బాగా సమృద్ధిగా మనకు ధనాన్ని ఇచ్చాడు, కావలసినంత బోళ్ళంత డబ్బు ఉంది. మనస్సు పెద్దది, దాని మీద లక్ష్యం ఉంచదు. ఇదే మనకు జీవితం అని ఉన్నావా, నువ్వు పడినట్టే, కప్పులో కాలేసినట్టే. అర్థమైందా? ఎప్పుడో విన్నాను, రాజులు ఏమవుతారు? రాజే కింకరుడు అవుతాడట, కింకరుడే రాజు అవుతాడు. పడవలు వాడలు అవుతాయట, వాడలే. అర్థమైందా? ఈ డబ్బు ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిన వాళ్ళు లేరా? ఉన్నారు. రాత్రికి రాత్రి పోగొట్టుకునే దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు లేరా? ఉన్నారు. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళండి, ఇప్పుడు లేదండి అనే వాళ్ళు లేరా? ఉన్నారు. ఒకప్పుడు తిండికి గట్టి లేని వాళ్ళండి, ఇప్పుడు వారు పై స్థాయిలో ఉన్నారండి అనేవారు ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ధనము మీద మనస్సు పెట్టి దాని మీద లక్ష్యం ఉంచండి. అంటే ధనాన్ని దేవుడు హెచ్చించాడు, మీకు అంతగా దీవించాడు, నాకేమీలే అనే మాట దయచేసి రానియొద్దు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మాట ఉంది, సామెతలు 10వ అధ్యాయం 2వ వచనం. 10:2. భక్తిహీనుల ధనము
కాదు. చూసావా, మనం కష్టపడి సంపాదించాం, మనం కష్టపడి ఉద్యోగం చేశాం, మనం కష్టపడి పనిచేసి సంపాదించుకున్న దాని మీద ఎంతగా ఆశ పెట్టుకుంటాం, మనం దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. భక్తిహీనుల ధనము వారికి ఏం కాదు అంటే అర్థం ఏమిటి? సంపాదించిన సంపాదన నిజాయితీగా లేదు కాబట్టి లాభం అయితే ఏమీ ఉండదు. ఎప్పుడైనా చూసారా? ఊరకే వచ్చిందండి, అది ఊరకే పోతుంది. ఎలా పోతుంది? ఊరకే వచ్చి పడిందా నీకు? మీరు గమనించండి, ఒక 500 రూపాయలు నీకు ఊరకనే చేతికి వస్తే నువ్వు ఊరకనే ఖర్చు పెడతావు. అది దాని అర్థం. అర్థమవుతుందా? అర్థమైందా? ఎలా? అదే నువ్వు పొద్దుస్తమానం ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంకాలము 5 గంటల వరకు కష్టపడి 500 రూపాయలు తెస్తే ఏది పడితే అది కొంటావా? కొనవుగా. ఎందుకని? చెమట వచ్చి 500 తెచ్చుకున్నా, రేపు బియ్యం కావాలి, కందిపప్పు అవసరమైనది మాత్రమే కొంటామో. అదే 500 ఊరకు వచ్చిందంటే అట్టి పండ్లు కొంటావు, జామ పండ్లు కొంటావు, యాపిల్ పండ్లు కొంటావు, వీలైతే చీరలు కొంటావు, కారీలు, ఏదైనా కొంటావు. అంటే డబ్బు ఏమైపోయింది? ఎగిరిపోయింది. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం. 11:28 వచ్చింది. ఇక్కడ బాగా వినండి. ధనాన్ని నమ్ముకునేవాడు, చూసావా, ఇప్పుడు శాసిస్తుంది ప్రపంచాన్ని. శాసిస్తుంది ఏంటి చెప్పండి? డబ్బేగా. ఈరోజు ఎక్కడ దాకెందుకు? మనము మన ప్రాంతంలో మనల్ని ఎవరైనా గౌరవించాలంటే ఏముండాలి? డబ్బు ఉంటేనేగా. మనకు ఎవరైనా మనల్ని విలువగా అలంకరించాలంటే ఏముండాలి? డబ్బు ఉంటేనేగా. మరి ఇలాంటి ధనాన్ని దేవుడు అంటున్నాడు నమ్ముకుంటే. అంటే ఎవరిని నమ్మాలి? ధనమును అన్నకాడ ఏం పెట్టుకోవాలి? యెహోవాను నమ్ముకోండి, మీరు పాడైపోరు. ధనమును నమ్ముకునేవాడు, నాకేమీ ఇబ్బంది లేదండి, 50,000 నెలకు వస్తుంది, ఉద్యోగాన్ని నమ్ముకున్నావా? ఎప్పుడు ఎగిరిపోతుంది తెలియదు. నాకేం పర్వాలేదండి, రోజుకు 5,000 సంపాదిస్తున్నాడు వ్యాపారంలో అనుకుంటున్నావా? ఎప్పుడు తీసి పడేస్తాడు. అందుకే మనం ఎక్కువ శాతంగా నమ్మాల్సింది, నమ్మకం ఉంచాల్సింది, నమ్ముకోవాల్సింది దేవుణ్ణి. ఎంత బాగా రాశారండి ఆ పాట. ఏం పాట? అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. పాడండి అందరూ. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి. ఆమేన్. అర్థమైందా? ఎన్ని పాటలు వచ్చాయి నిన్నే నమ్ముకున్నాను దాని మీద, ఎన్ని పాటలు వచ్చాయి. మనము చెప్పేది ఏంటంటే, అన్నా నిన్నే నమ్ముకున్నానన్నా, ఈ సమయంలో నువ్వే నాకు ఆధారం అన్నా. మంచిదే, అవసరం కావాలి, ఆపదలోంచి బయటపడాలి, ఏం చేయాలి? దేవుని నమ్మి ఆ తర్వాత మనసును కూడా నమ్మాలి. ఆ మాట అంటేనే వాళ్ళు అక్క నీ మీదనే ఆధారపడ్డాను, అక్కడ నువ్వు ఇస్తావని వచ్చాను అన్నా, నువ్వు చేస్తావని వచ్చాను అంటుంటారు. కానీ యేసయ్యను పక్కన పడేసి ఆమె మీదనో ఆయన మీదనో ధీమాగా నమ్మకం పెట్టావా, నువ్వు పాడైపోయావు. ధనమును నమ్ముకునేవాడే పాడైపోతే మనసును నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు అని బైబిల్ రాయబడింది. శరీరాల మీద ఆధారపడేవాడు, శరీరాలను నమ్ముకునేవాడు, యెహోవా మీద తన మనసును పక్కన పడేసి మనుషుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. అయితే ఈ ధనము ఎలా ఉండాలి? చదవండి సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం. 15, 16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండే కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన
కొంచెము కలిగి ఉండుట మేలు. అర్థమైందా మీకు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండే కంటే, నెమ్మది లేకుండా వెండి బంగారాలు ఉండే కంటే, నెమ్మది లేకుండా పొలాలు స్థలాలు ఉండే కంటే, నెమ్మది లేకుండా ఆస్తులు సంపద ఉండే కంటే, నెమ్మది లేకుండా బంగ్లాలు కార్లు ఉండే కంటే, చిన్న ఇల్లు, చిన్న పాక, మంచి చింతకాయ పచ్చడి విన్నారా? అప్పట్లో ఎంత బాగుండేదో కాపురాలు, ఎంత కడుపు నిండా తినేవాళ్ళమో. ఇప్పుడు తింటున్నామా? లేదే. నెమ్మది లేకుండా ఎంత ధనము నీకున్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగున్నా, నెమ్మది లేకుండా ఎంత ధనము నీకున్నా, 2-3 తరములకు బ్రతుకున యేసయ్యా నీకు లేకుంటే, బ్రతుకున యేసయ్యా నీకు లేకుంటే వ్యర్థమైపోతావు ఓరన్నా, వ్యర్థమైపోతావు ఓరన్నా, వ్యర్థమైపోతావు, వ్యర్థమై. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా, ఎరుగవురా మానవుడా. ఆమేన్. నెమ్మది లేకుండా ఎంత ధనమున్నా లాభం లేదో, ప్రశాంతత ఉండదో, తృప్తి లేకుండా ఎంత సంపాదన ఉన్నా కూడా ఏమంటారు? రెండోది గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి నెమ్మది లేకుండా, రెండోది తృప్తి లేకుండా నువ్వెంత సంపాదించినా ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు పొందుతూ. అందుకే వారు ధన సమృద్ధిని బట్టి తృప్తి పొందరు అని ప్రసంగి గ్రంథం ఎక్కడ మాటలు ఎక్కడ చూడు 5వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా ప్రసంగి గ్రంథంలో. తృప్తి పడుతున్నాడా? ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి పడుతున్నాడా? ఇది కూడా చూసావా? తృప్తి ఉందా మనిషికి? చాలది. చిన్న గుడిసెలో ఉండేవాడు, సరైన ఇల్లు కూడా లేదు, చేపలు పడితేనే వాళ్ళకు భోజనం, భార్య భర్త 2 పిల్లలు. చేపలకు వెళ్తే ఒక రోజు అట వానికి ఆ చెరువులో లేక ఆ సముద్రంలో బంగారు చేప పడింది. ఏ చేప? బంగారు చేప పడింది. ఆశ్చర్యపోయాడు. తల 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 దాకా మెరుచుకుంటా ఉంటాడు. ఆహా, నా పంట పండింది అనుకున్నాడు. అనే చేప అడిగింది, నన్ను గీన వదిలేస్తే చంపకుండా నీకు 3 కోరికలు, 3 వరాలు ఇస్తాను. నిజమా? నమ్మొచ్చా? నమ్మొచ్చు. నన్ను వదిలేయి, 3 వరాలు నీకు ఇస్తా, కోరుకో అంటే దాని మాట నమ్మి సముద్రంలో వదిలేసాడు. వదిలేసి పరుగు పరుగుని ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు, ఈరోజు చాలా పెద్ద చేప, బంగారం చేప వల్ల పడింది అని వరాలు ఇస్తానంటే వదిలి, ఎంత పిచ్చోడి నువ్వు, అది ఉంటే సరిపోయేది కదా, ఎందుకు వదిలేసావు అని భార్య మాట్లాడిన తర్వాత సరే మళ్ళీ రమ్మంది, వెళ్ళి అడుగుతాను, ఏమడగమంటావు, అందుకే వచ్చాను అంటే భార్యను అడగాలగా. భార్యను అడగకుండా ఏమైనా పని చేస్తే ఉందా మన ఇంట్లో? అడగటానికి వెళ్ళాడు. వెళ్తే ఆ మంది, ఏం లేదు, మనం అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం, వాన వచ్చినా ఎండ వచ్చినా, మంచి ఇల్లు కావాలని అడుగు, మొదటి వరం అంటే సరేనండి వెళ్ళాడు. సముద్రంలో ఉన్న బంగారు చేపలు తీశాడు. అడిగాడు, నాకు ఇల్లు కావాలంటుంది నా భార్య, ఇస్తావా అంటే ఇచ్చేసాను పో. ఆ గుడిసె దగ్గరే అద్భుతమైనటువంటి మేడ కట్టాడు. ఆశ్చర్యం. ఇంకా 2 వరాలు ఉన్నాయి. 2వ వరం ఏం కోరుకోమంటావు అని భార్యను అడిగితే భార్య అంటుంది, మనకు ఎక్కడ లేని ధనమంతా మన ఇంట్లోనే ఉండాలి, 10 తరాలు తిన్నా తరగనంత ధనం మనకు కావాలంటే 2వ వరం ఎందుకు ఎంత ఆశ అన్నాడు. అయినప్పటికీ పోయి భార్య మాట కాదంటానికి వీళ్ళు పోయి అడగగానే అంత సమృద్ధైన ధనం 2వ వరంగా ఇచ్చాడు. ఇంకొక వరం ఉందిగా, ఏమడుగుదాం? ఏమడిగేది ఏంటండి? ఈ ప్రపంచాన్ని శాసించే అధికారం కావాలని అడుగు. ఏ అధికారం? ప్రపంచం మీద అధికారం కావాలక్క. ఏమే ఇది మరీ అత్యాశగా లేదు. నేను చెప్పాను, వెళ్ళి
ఆ చేప వచ్చింది, ఏం కావాలి అంటే ప్రపంచం మీద నాకు శాసించే అధికారం కావాలి, ఏదైనా నా చెప్పు చేతుల్లోనే ఉండాలి, నేను ఏది చెప్తే అది ప్రకృతి కూడా శాసించగలిగే అధికారం నాకు కావాలంటే ఆ చేప అంది, నువ్వు తప్పు చేశావు, ఈ వరంగిన మాకు ఆరోగ్యము దీర్ఘాయువును ప్రసాదించింటే బాగుండేది, వాళ్ళు అడగకుండా ప్రపంచాన్నే అధికారంగా నువ్వు శాసించాలని కోరుకున్నావు, ఈ అత్యాశకు బదులుగా ఇదిగో నేను ఇవ్వబోతుంది ఏంటో తెలుసా, ఏదైతే ఇచ్చానో అది తీసుకొని, ఏదైతే దీవించానో ఆ దీవెన తీసుకొని శాపాలుగా మారబోతున్నాయని చెప్పేసి మూడో వరంగా శాపం పెట్టేసి వెళ్ళిపోయాడు. తృప్తి అది. ఆఖరిగా శాప అడిగింది, తృప్తి లేదా నీకు? తృప్తి సంతృప్తి అనేది లేదా నీకు? ఎంత ఇచ్చాను, మంచి ఇల్లు ఇచ్చాను, కావలసిన డబ్బు ఉంది, కావలసిన బంగారం, తృప్తి లేదా నీకు? ఇది అడుగుతున్నావా? అందుకే పట్టు అని శాపం ఇచ్చేసి వెళ్ళిపోయింది. మరలా పూరి గుడిసెలో ఉండాల్సి వచ్చింది. చెప్తారా తృప్తి ఎక్కడ? ఈరోజు మనం ఆలోచిస్తే ఎంతమందిని చూస్తున్నాం తృప్తి లేము. ఎందుకు కొట్టుకుంటున్నారు ఇంట్లో? తృప్తి లేకనేనండి. ఏ కమ్మని ఇల్లు, చక్కని ఇల్లు ఉంది, తృప్తి బతకొచ్చు కదా, మంచి ఉద్యోగం, తృప్తిగా ఉండొచ్చు కదా, అద్భుతమైన భార్య కదా, అందంగా ఉంది కదా, తృప్తిగా అమ్మాయితో కాపురం చేయొచ్చు కదా. ఆలోచించండి. తృప్తి. ఆ రోజు మోషే ఒక అవకాశం దొరికింది. ఏంటి అవకాశం? ముగిస్తున్నాను. ఏంటి అవకాశం? ఐగుప్తు దేశానికి రాజు కాబట్టి. ఫరో తర్వాత నెక్స్ట్ రాజు ఎవరంటే మోషేనే. అంత అద్భుతమైనటువంటి ఆ రాజు అయ్యే అవకాశాన్ని ఎలా తన్నేశాడో తెలుసా, ఎలా వదిలేశాడో తెలుసా? చదవండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద్య గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించటం మేలని చాలా తన్నేడండి. మరో కుమార్తె అంటుంది, మోషే నాన్న నెక్స్ట్ రాజు నువ్వేరా, మాట వినరా. చూసావా ధనాన్ని ఎలా తన్నేశాడో, ధనాన్ని ఎలా వదిలేశాడో. లేకపోతే ఐగుప్తు దేశానికి ఫరో, నెక్స్ట్ ఫరో. బలాజుడు, అందగాడు, అపురూపమైన వాడు, మంచి విగ్రహం కలిగినటువంటి వాడు. దేవుని ప్రజలతో నిందలైన భరిస్తాను, అల్పకాల పాప భోగాలు నిమిత్తము కాదు నేను దేవుని నన్ను పాటించింది. ధనం 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 కావాలి, ధనం కావాలి, కానీ అదే శాశ్వతమైన దాని మీద మోజు పెంచుకున్నావా నువ్వు బానిసైన. లోకాసువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనిపిస్తాడు. బాగా పంట పండిందట, పంట చేతికి రాగానే రూములు కట్టించాడట, చిన్న రూములు పట్టలేదట, పెద్ద రూములు కట్టించాడట, ధనమంతా దాంతో కూర్చుకున్నాడట. తను చెప్పింది ఏమిటో తెలుసా? నా ప్రాణమా తిని తాగి సంతోషించు, సుఖపడు, సుఖపడు. 4-3 తరాలకు సరిపోయే సంపాదన ఉంది, తిను, తాగు, సుఖపడు. ఈ ధనం ఎలా వచ్చిందో, ఈ పంట ఎలా పండిందో, ఈ పొలం ఎలా వచ్చిందో, ఈ స్థలం ఎలా వచ్చిందో, ఈ ఇల్లు ఎలా వచ్చిందో మైండ్ ఉన్నవాడైతే ఆలోచించేవాడు. అందుకే వాడికి పెట్టిన పేరేమిటో తెలుసా ప్రభు? ఎర్రివాడా, ఫూల్. తెలివి కలిగిన వాడివైతే, జ్ఞానం కలిగిన వాడివైతే, బుద్ధి కలిగిన వాడివైతే ఈ సంపద ఎలా వచ్చింది, ఈ ధనము ఎలా వచ్చింది, ఈ ఆరోగ్యం ఎలా వచ్చింది, ఈ సమృద్ధి ఎలా వచ్చింది? దాన్ని దేవుని కొరకు కొంతైనా ఉపయోగించేవాడివి నువ్వు, పేదవారి కొరకు కొంతైనా ఉపయోగించేవాడివి నువ్వు. లేదో అక్కడ రాయబడిన మాటలు చదివిస్తాను 12వ అధ్యాయం 21వ వచనం లోకశుభవార్త. ఇక్కడ బాగా వినండి. దేవుని ఎడల
ఎవరి ఎళ్ళ? దేవుని ఎళ్ళ ధనవంతులు కాక తన కొరకే సమకూర్చేవాడు ఇలాగుంటాడు ఏరియాడు మాదిరిగా. అర్థమైందా? కాకికి ఎంగిల్ చేత కాకి వదిలేరు కొంతమంది, అంత పిసినారుతనమా. పేదవారికి ఏదైనా సహాయం చేయరు, అంత పిసినారుతనమా. మీకు ఉంది కదా. అదే దేవుని కాడికి వచ్చేవారికి వెనకబడిపోయిన వారు ఎంతో మంది కనిపిస్తుంటారు. మన దేవుని ఎళ్ళ ధనవంతులుగా ఉండాలి మనం. దేవుని ఎళ్ళ అబ్రాం దేవుని ఎళ్ళ ధనవంతుడు. చివరి దాకా ఆయనకి ఇల్లు లేదండి, మీరు నమ్మాలి, గుడారాల్లోనే. ఇస్సాకు ధనవంతుడే, దేవుని ఎడల ఆయనకు ఇల్లు లేవు, గుడారాల్లోనే. యాకోబు ఆయనకు ఇల్లు లేవు, గుడారాల్లోనే. వాళ్ళందరూ ఎదురు చూసింది దేని కొరకు తెలుసా? చెప్పండి, దేని కొరకు? పరలోకంలో ఇల్లు కోసం. యోబు కోటీశ్వరుడు, ఊజు దేశంలోనే అంటే మన దేశంలో ఎలాగా ఉన్నారో ధనవంతులు, అలాంటి వాడు ఒక దేశంలో యోబుకు మించిన ధనవంతుడు. అంత ధనవంతుడు దేవుని ఎడల ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు చెప్పండి ఒక మాట. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం మొదలు పెట్టాడు. 6వ అధ్యాయానికి వచ్చి అంటాడు, ఏమంటాడు? భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు అంటే అర్థమైంది, సంపాదించుకోవద్దనా? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోవద్దనా? బంగారము వెండి చేపించుకోవద్దనా? అది కాదక్కడ. భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు, ఇక్కడ దొంగలు చిమ్మట కూర్చేస్తారు, పరలోకములో ధనం కూర్చుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకములో ధనవంతులుగా ఉన్న మనము ఎంతో కొంత దాన ధర్మాలు, ఎంతో కొంత సేవా పరిచర్య, ఎంతో కొంత మందిరము, ఎంతో కొంత సేవకుడు, ఎంతో కొంత పేద ప్రజలు, ఆస్తి, ఇలాంటి వారికి చేసే పరిచర్యే పరలోకములో ధనము. 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు ఏం చేయలేకపోయాడు? ఇలాంటి కార్యక్రమం ఒక్కటైనా చేశాడా? లేదు. ఒక్కరికైనా ఇచ్చాడా? లేదండి. ఎంతసేపు ఉన్నా నేను తిన్నాను, నేను ఉన్నాను, ఇదేనా? అందుకే అయితే దేవుడు ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, సంపాదించిన సంపాదన ఎవరి పాలో? కనీసం నీ పిల్లలైనా తింటారో లేదో, కనీసం నీకు సంబంధించిన వాళ్ళైనా అనుభవిస్తారో లేదో. అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అంటే, అంత్య దినాల్లో కొంతమంది ధనమును కూర్చుకొని ఏమయ్యారు? ఆఖరికి చెడిపోయారు. మనం అలా ఉండటానికి లేదు. కూర్చుకుందాం, దేవుని పేరు మీద కొంత ఖర్చు పెడదాం, దేవుని ప్రజలకు సహాయం చేద్దాం, సంఘములో ఏదైనా అవసరం అంటే సహకరిద్దాం, మన డబ్బును ఉపయోగిద్దాం ప్రభు కోసం. పరలోకములో ఎంతో కొంత ధనమును సంపాదించుకుందాం. తలొంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ఈ మాటలు మంచి నేలన పడిన విత్తనముగా ఈ మాటలు ఫలింప చేయండి. బిడ్డలు వచ్చారు, వాక్యం శ్రద్ధగా విన్నారు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని, ఈ ట్యూబ్ ద్వారా వింటున్న వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.